హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి లడ్డు తయారు చేయడం చూపిస్తాను. ఒక కొబ్బరికాయ తీసుకొని దేవుడి దగ్గర కొట్టింది తీసుకున్నాను. ఇలా చాకుతోని ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీ పాత్రలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇది. ఇగో మంచి గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు లడ్డుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: ఇలాంచి పౌడర్, నెయ్యి, బెల్లం. ఈ బెల్లం కూడా మంచిది మనకు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మందంపాటి పాత్ర తీసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. కరిగిన తర్వాత మనం పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, అది వేసుకోవాలి. ఇక ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దూరగా వేయించుకోవాలి. ఇక దూరగా వేయించుకున్న తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇదే పాత్రలో మనకు పాకానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక బెల్లం వేసుకోవాలి. మేము స్వీట్ తక్కువ తింటామని తక్కువ వేసుకుంటున్న బెల్లం. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ పాకంలో ఏమైనా దులి ఉంటే జల్లించుకోవాలి. ఇగో పాకం రెడీ అయినట్టు ఎట్లా తెలుస్తుందంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇగో మంచి రౌండ్ బాల్లా రావాలి. అయితే మనకు పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు పౌడర్ వేసుకోవాలి. ఇక మంచిగా అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఇలా మంచిగా కలుపుకొని మనం దంచి పెట్టుకున్నాం కదా ఇలాంచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా మంచిగా వేసేసుకోవాలి. వేడిగా ఉంటుంది, చేయితోటి అప్పుడే చేయనీకి రాదు. అందుకని నేను ప్లేట్లో తీసేసుకుంటున్నా. కొద్దిగా అట్లా స్పూన్ తోటి చేస్తే కొద్దిగా చల్లగా అయినట్టు ఉంటుంది. ఇగో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇగో చేయితోటి ఇలా బాల్ చేసేసుకోవాలి. మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేసుకోవాలి. అన్ని లడ్డూలు ఇలానే చేసేసుకోవాలి. మంచిగా వస్తున్నాయి కదా, ఇలానే చేసేసుకోవాలి. ఒకటి మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. ఇగో ఎంత మంచిగా వచ్చిందో. ఇగో మంచిగా వచ్చినాయి కదా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకవేళ స్టోర్ చేసేసుకోవాలంటే గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు.